చూసుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం పిల్లలు. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నికలేని వాణి నీ దైవదాసుడు గల్లపడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడి కానీ నన్ను నిలబెట్టుకొని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య ది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాజ్ఞాని అయిన సొలొమోను రాసిన మరి సామెతల గ్రంథంలో ఉన్నాం. 21వ అధ్యాయము 13వ వచనంలో మరి చక్కని మాటలు మరి రాస్తుండగా చూస్తాం. దానికి ముందు మహాజ్ఞాని అయిన సొలొమోను మరి సామెతలు రాస్తున్నప్పుడు చాలా చక్కని విషయాలు చెప్తాడు. ఇప్పుడు కొన్నిసార్లు నిజంగా మానవాళికి నిజంగానే ఒక నీతి గల జీవితం ఎలా జీవించాలి, ఒక జ్ఞానవంతమైన జీవితం ఎలా జీవించాలి, దేవుడికి ఇష్టమైన జీవితం ఎలా జీవించాలన్న విషయాల గురించి చాలా విషయాలు మరి ఈ సామెతల ద్వారా సొలొమోను తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. ఈ సామెతల గ్రంథంలో 21వ అధ్యాయము మరి ప్రాముఖ్యంగా ప్రారంభంలో చూస్తే కనుక 2వ వచనంలో చూస్తే కనుక మానవునికి అనేక ప్రణాళికలు గలవంటాడు. మ్యాన్ హ్యాస్ మెనీ ప్లాన్స్. మానవుని యొక్క ఒక ప్లాన్స్ చాలా ఉంటాయి. ఆయన మార్గాలన్నీ కూడా ఇట్ మే సీమ్ రైట్ ఫర్ హిమ్. మనకు చేసే మన పని ఏది కూడా మనకు తప్పు అనిపించదు, మనం చేసేదని కూడా మనకు కరెక్ట్ అనిపిస్తుంది. ఇట్ లుక్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ వాట్ ఎవర్ వి డూ. బట్ నిజంగా దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ అంటాడు, మరి దేవుడు వాటిని మరి తోల్చి చూసేవాడు, దేవుడు గమనించేవాడు, దేవుడు చూసేవాడు. గాడ్ వెయిస్ ది హార్ట్ అంటాడు. మనిషి యొక్క హృదయం ఎలా ఉందో ఆయన కొలిచి చూచేవాడు. నిజంగా యువర్ ఇన్ రైట్ వే ఆర్ ద రాంగ్ వే అనేది దేవుడే డిసైడ్ చేస్తాడు. నువ్వు అనుకోవడంలో దాంట్లో ఏం లేదు, ఇది కరెక్ట్ అనుకోవడం, రాంగ్ అనుకోవడంలో దాంట్లో ఏం లేదు అన్న విషయాన్ని మరి మహాజ్ఞాని తెలియజేస్తాడు. మరి 3వ వచనంలో కూడా చూసినప్పుడు గమనిస్తే కనుక అంటాడు కనుక మనము చేయవలసిన పనుల గురించి వాట్ ఈస్ రైట్ అండ్ జస్ట్ ఈజ్ మోర్ యాక్సెప్టబుల్ టు లార్డ్ అంటాడు. ఏదైతే మంచిదో, ఏదైతే నీతి గలదో అది దేవునికి అంగీకారమైంది అంటాడు. అది బలుల కంటే శ్రేష్టమైంది అంటాడు. దేవుడు మంచిదాన్ని, నీతి కలిగిన దాన్ని గాడ్ విల్ అప్రూవ్ దట్ అండ్ ఇట్ ఈస్ బెటర్ దెన్ ఎ సాక్రిఫైస్ అంటాడు. దేవునికి నేను అది చేస్తా, ఇది చేస్తా, ఏదో ఇస్తా అని చెప్పేదానికంటే దేవుడు అంటాడు డూ ది రైట్ థింగ్, డూయింగ్ ది రైట్ అండ్ జస్ట్ థింగ్ అంటాడు. ఈరోజు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు మానవుని గురించి దేవుడు ఆలోచించేది, దేవుని యొక్క ఆలోచన ఏదో, దేవుని యొక్క విధానం ఏంటంటే వీ హ్యావ్ టు బీ రైట్ ఇన్ ఆల్వేస్. క్రమమైనది చేయాలి, అక్రమమైనది చేయడానికి లేదు. క్రమ పద్ధతిలో క్రమమైన పాటికే చేయాలి, మరి నీతి గల వాటికే చేయాలని దేవుని యొక్క ఆలోచన. అవి దేవుని దృష్టికి అంగీకారమైనవి అంటాడు. అవి బలుల కంటే శ్రేష్టమైనవి అన్న సంగతి మహాజ్ఞాని తెలియజేస్తుంటాడు. కొన్ని విషయాలు నిజంగా చాలా ప్రభావితం చేస్తే పిల్లల 27లోకి వస్తే కనుక కింది భాగంలో చాలా అంశాలు రాస్తారు. అవన్నీ కూడా నేను చెప్పుకుంటూ ఇక్కడ అంటాడు కదా, ఒకవేళ ఒక బలుల విషయం అయితే అదే మూర్ఖుల యొక్క బలి దేవునికి ఏహమైంది అంటాడు. అది మంచిది, అది దేవునికి అంగీకారం కాదు అన్న విషయాన్ని రాస్తాడు. మరి 8వ వచనంలోకి వస్తే చూస్తే ఎవరైతే అబద్ధం సాక్ష్యాలు పలుకుతారో వారు నశిస్తారన్న విషయాన్ని తెలియజేస్తాడు. ఒక 2 మాటలు నన్ను చాలా ప్రభావితం చేసేవి, చదవాలని ఆశ కలిగిన 30వ వచనము చదివి సహాయం చేయండి. 31వ వచనం ఒకసారి చూసుకొని మన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనను నిలువదు అంటాడు. నో విజ్డమ్, నో ఇన్సైట్, నో ప్లాన్ విచ్ ఈస్ అగేన్స్ట్ గాడ్ విల్ సక్సీడ్. చాలాసార్లు ఏమైనా దేవునికి విరుద్ధమైన చాలా ప్లాన్స్ చేస్తుంటాం అంటే గాడ్ సేస్. ఇక్కడ చక్కని మాటలు రాస్తున్నాడు మహాజ్ఞానుడు. ఎలాంటి ఆలోచన, దేవునికి విరుద్ధమైన ఆలోచన ఏది కూడా అది సక్సీడ్ కాదు అన్న సంగతి ఒక క్లారిటీ ఇస్తుంది. నో ప్లాన్స్ అండ్ నో విజ్డమ్, నథింగ్ విల్ సక్సీడ్ అనే మాటను అక్కడ రాస్తాడు.
ఇంకా ఒక మాట అంటాడు పిల్లరా, దేవుని వాక్యము అంటాడు దేవుని యొక్క మరి విషయాలకు వచ్చి మాట్లాడు. గుర్రంలోను మనం ఒకవేళ మరి ఆ యొక్క బ్యాటిల్ ఫీల్డ్కు మనం సిద్ధపరిచినా కూడా విక్టరీ బిలాంగ్స్ టు గాడ్, అది దేవునికి చెందినది. మరి ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ విజయము దేవునికి చెందిన విషయాలు రాస్తుంటాడు. లెట్ మీ స్టే ఇన్ ఆ వర్డ్. నిజంగా మన వాక్య భాగంలోనే మనము ఉందాం పిల్లరా. ఈ యొక్క 21వ అధ్యాయము 13వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ కొన్ని మాటలు మరి జ్ఞానవంతుడైన సొలొమోను రాస్తున్న మాట, ఒక మాట చెప్తాడు ఏంటంటే పిల్లరా, ది మ్యాన్ హూ షట్స్ హిస్ ఇయర్స్ టు ది క్రై ఆఫ్ ది పూర్ అంటాడు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ మరి మహాజ్ఞాని అంటున్నాడు, ఎవరైతే పీదవాని యొక్క వారి ప్రార్థనలకు, వాడి విజ్ఞాపనలకు, వాడి కేకలకు చెవులు మూసుకుంటారో అంటాడు కదా, వారు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన కూడా వినపడదంటాడు. ఇది వాక్యంలో ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకుని ప్రయత్నం. మొట్టమొదటి చూసినప్పుడు ఈ ఒక్క వచనములో దేవుడు సమాజము ఉన్న స్థితిని తెలియజేస్తున్నాడు. మరి మహాజ్ఞాన సొలొమోను మరి ఆయన జ్ఞానముతో రాస్తున్న మాట ఏంటంటే సమాజమును రెండుగా విభజిస్తున్నాడు. ఒకటి మరి పేదలుగా ఉంటున్నారు, ఒకరి ధనికులుగా చెప్తున్నట్టు చూస్తున్నారు. దోర్ సఫిషియెంట్గా ఉన్న వారి గురించి మాట్లాడుతుంది. ఒకటి మరి పేదరికంలో ఉన్న వారి గురించి మాట్లాడుతుండగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఈ సమాజంలో 2 వర్గాలు ఎక్కువగా డామినేట్. ఒకటి ది హై కాస్ట్, దోస్ హూ ఆర్ సఫిషియెంట్ లివింగ్, హ్యాపీ లివింగ్లో ఉన్న వారి గురించి అంటారు. రెండోది పేదవాళ్ళు ఎప్పుడు కూడా మొరపెట్టే స్థితిలో ఉండే వారి గురించి మాట్లాడుతుంది. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ ఈ 2 విషయాల గురించి ఇక్కడ సొలొమోను చక్కగా రాస్తున్నాడు. ఈ 2 వర్గాల గురించి వచనాన్ని రాస్తున్నాడు, వారి విజ్ఞాపనల గురించి రాస్తున్నాడు, వారి ప్రార్థనల గురించి రాస్తున్నాడు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ ఈ వచనములో జ్ఞాని అయిన సొలొమోను మరి ఒక విషయాన్ని చెప్తున్నాడు. పేదవారు ఎప్పుడు కూడా మొరపెట్టే స్థితిలో ఉంటారు. దే విల్ ఆల్వేస్ క్రై బికాస్ దే నీడ్ లాట్ ఆఫ్ థింగ్స్ కదమ్మా. పేదవాడికి అవసరాలు చాలా ఉంటాయి కాబట్టి మొర పెడుతుంటాడు. ఒకటి దేవునికి, ఒకటి తనతో పరిచయం ఉన్న వారికి, తనకంటే ఉన్న స్థితిలో వారికి మొర పెడుతూ ఉంటారు. అందుకే దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ వాళ్ళు మొరపెట్టే వారిగా ఉన్నట్టుగా చూస్తాం. పేదవాళ్ళని చెప్పినప్పుడు నిజంగా మొరపెట్టే వారిగా ఉన్నారని చెప్తారు. వారి మొరల విషయంలో చూసినప్పుడు ఇక్కడ మహాజ్ఞాని అయిన సొలొమోను మరంటాడు, పేదవారి యొక్క మొరల విషయంలో దేవుడు నేను ఒక మంచి స్థితిలో ఉంచినప్పుడు వారికి ఒక బాధ్యత కలిగి ఉన్నది. ఆ మొరను ఆలకించే ఒక భారము, బాధ్యతని యూ హ్యావ్ టు లిసన్ టు ది పూర్ అంటున్నాడు. 2 విషయాలు చెప్తున్నాడు. పేదవాడిని పట్టించుకొని స్థితిలో ఉండకూడదు అన్న విషయాన్ని ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు మొర పెడుతున్నప్పుడు your ears should be open. You cannot shut your ears. నీకు చెవులు వారి మొరల వైపు నువ్వు మూసుకునే స్థితిలో ఉండకూడదు, నువ్వు వినేవాడిగా ఉండాలని దేవుడు ఈ వాక్యంలో తెలియచేస్తున్నాడు. చాలాసార్లు నిజంగా కొన్నిసార్లు పెడచెవులు వెళ్తుంటాం. మనం ఎవరైనా మనకు మొర పెడుతున్నప్పుడు వీ డోంట్ లిసన్ టు దెమ్. బట్ గాడ్ ఈరోజు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు. సొలొమోను ద్వారా మాట్లాడిస్తున్న మాట ఏంటి? ఆత్మలో మాట్లాడుతున్న మాట. బీదవాళ్ళు మొర పెడుతూనే ఉంటారు, కానీ ఆ మొర వినడానికి నిజంగా నువ్వు సంసిద్ధుగా ఉండాలన్న సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఈ రిమైండ్స్ దట్ రిచ్ షుడ్ లిసన్ టు ది పూర్. వారి యొక్క మొరను ఆలకించే వారిగా ఉండాలన్న విషయాన్ని ఇక్కడ మహాజ్ఞాని సొలొమోను రాస్తున్నాడు. మొట్టమొదటి దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దేవుని వాక్యం మొట్టమొదటిగా ఒకసారి మొరల గురించి మాట్లాడుతారు. దే క్రైమ్, కీప్ ఆన్ క్రైమ్ వచ్చి మహాజ్ఞాని మాట్లాడుతున్నప్పుడు అంటాడు, పేదవాడు దేవుని వైపు చూస్తుంటాడు, మొర పెడుతుంటాడు. మొర పెడుతున్నప్పుడు ఈ యొక్క దేవుడు నిన్ను నన్ను ఒక మంచి స్థితిలో ఉంచిన వారికి దేవుడు ఒక భారం పెట్టాడు. ఏంటంటే వీ హ్యావ్ టు లిసన్ టు ద క్రై. వారి వైపు చూడాలని దేవుడు మాట్లాడు. ఎందుకంటే దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. దేవుడు యొక్క గుణం ఏంటంటే ది అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణ లక్షణం ఏంటంటే ప్రేమ కలిగిన వాడు. అంటే దేవుడు యేసు ప్రభువారు ఆయన 33 సంవత్సరాల జీవితంలో మరి ఆ 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఆయనకి ఎవరు మొదలుపెట్టినా కూడా వారి వైపు ఆయన చూశాడు.
ఓ సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు, పిల్లలు చూసినప్పుడు మరి మార్కు సువార్త 10వ అధ్యాయంలో కనబడుతుంది. యేసు ప్రభు ఆయన పరిచర్యలో ఆయన చివరి దశలోకి వచ్చాడు. పరిచర్య చివరి దశలో వచ్చినప్పుడు హీ వాజ్ హెడింగ్ టువర్డ్స్ ది ఎరుషలేము వైపు తను ప్రయాణం చేస్తుండగా చూస్తాము. హీ వాజ్ గోయింగ్ టువర్డ్స్ దట్ ఎరుషలేం వెళ్తున్నప్పుడు ఎరుకో గుండా వెళ్తుండగా చూస్తున్నాము. ఆ ఎరుకో గుండా ఆయన పట్టణము మరి విడిచి వెళ్తున్నప్పుడు ఆ మార్గం పక్కమున అక్కడ ఒక భిక్షగాడు ఉన్నట్టుగా చూస్తాము. తన పేరు భర్తమై అనే ఒక భిక్షగాడు ఆ యొక్క దారి పక్కన ఉన్నట్టుగా చూస్తాం. ఆ దారి పక్కన ఉన్న ఆ భిక్షగాడు పిల్లరా మరి ఆయన గుడ్డివాడిగా ఉన్నాడు, ఆయన అడుక్కునేవాడిగా ఉన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు యేసు ప్రభు అక్కడికి రావడం వల్ల ఒక విశేషమైన జన సమూహం అక్కడ వచ్చినప్పుడు అలజడిని వింటున్నాడు కానీ చూడలేడు. కాబట్టి ఏది ఎప్పుడూ లేని ఇంత గొప్ప అలజడి కనబడుతుందని పక్కన వాడిని అడిగాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగినప్పుడు వారు చెప్పారు, నజరేతుడైన యేసు వస్తున్నాడు, యేసు ప్రభు వస్తున్నాడు, యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు అని నిజంగా మరి ఆయన తెలుసుకున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు మరి అతనికి చూపు లేదు కానీ అతను యేసు ప్రభు గురించి వినుండొచ్చు. యేసు ప్రభు అనేక అద్భుతాలు చేస్తున్న సంగతి ఆయన విని ఉండొచ్చు. ఎందుకంటే ఎరుకో పట్టణంలో కూడా ప్రభు ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన అద్భుతాలు చేశాడు, ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన అద్భుత కార్యాలు చేశాడు. కాబట్టి అద్భుతాల గురించి ఆయన విని ఉంటాడు. అందుకే వినినవాడు విశ్వాసంలోకి వచ్చాడు, విశ్వాసంలో ఉన్నాడు. ప్రభు మాత్రమే నన్ను పరిష్కరించగలడు, ప్రభు మాత్రమే నన్ను కనికరించగలడు అని తెలుసుకున్నాడు, విశ్వాసంలోకి వచ్చాడు. అందుకే వాక్యం ఏం చెప్తుందమ్మా? వినుట ద్వారా విశ్వాసం వచ్చును, అది క్రీస్తు మాట ద్వారా అంటారు. అందుకే దేవుని సన్నిధిలో ఈరోజు వచ్చే వారందరూ కూడా దేవుని మాటలు ఎప్పుడైతే వింటారో వారు విశ్వాసంలోకి రావాలి. ఆ విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఆ విశ్వాసము ద్వారా కార్యాలు జరుగుతాయి. ఆ విశ్వాసము కేవలం దేవుని మాటలు విలుస్తుంది. ఈ భిక్షగాడికి కూడా బహుశా ప్రభు యొక్క మాటలు విన్నాడేమో, ప్రభు యొక్క అద్భుత కార్యాల గురించి విన్నవాడు వెంటనే ప్రభువు అక్కడ వచ్చిన సంగతి వింటున్నప్పుడు, ప్రభువు అక్కడ వచ్చినప్పుడు అతను అనుకుంటున్న మాట ఏంటంటే, ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ మై ప్రాబ్లమ్ ఇస్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. చాలాసార్లు ఈ రోజుల్లో ఇటు విశ్వాసంలో అనేక ప్రసంగాలు వింటున్నాం, అనేక బోధలు వింటుంటాం, అనేక సార్లు దేవుని సన్నిధిలో ఉంటున్నాం, కానీ ఇంత బలమైన విశ్వాసంలోకి రాలేకపోతుంటాం. ఈరోజు ఈ భర్తమై నేర్పిస్తున్నాడు మనకు. ఈ భర్తమై నేర్పిస్తున్నాడు ఏంటంటే పిల్లరా, ఎప్పుడైతే ప్రభువుని గురించి వింటున్నామో ఎలాంటి విశ్వాసంలోకి మనం రావాలంటే ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ మై ప్రాబ్లమ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అని ఖచ్చితంగా నమ్మాడు. ఆ మాటను నమ్మి ఏం చేస్తున్నాడమ్మా? 10వ అధ్యాయంలో ఒకసారి చూద్దామా? 10వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం పిల్లలు. 10వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చూద్దాం పిల్లలు. యేసు ప్రభు నుంచి ఉన్నప్పుడు ఆ భర్తమే ఒక పని చేస్తున్నాడు. చూద్దాం, ఒకసారి చూద్దాం పిల్లలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనాన్ని ఒకసారి చూద్దాం పిల్లరా. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని హల్లెలూయా. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నట్టుగా చూస్తాం. ఎప్పుడైతే కేకలు వేస్తున్నాడో యేసు ప్రభు ఆ కేకలను దాటి వెళ్ళేటట్టు పరిస్థితి లేదు. గాడ్ హియర్స్ ది క్రై ఆఫ్ ది పూర్. ఆ పేదవాడు పిల్లల గుడ్డివాడు మొర పెడుతున్నప్పుడు మన దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి ఆయన విడిచిపెట్టి వెళ్ళకుండా ఈజ్ లిసనింగ్ టు ది క్రై ఆఫ్ ది పూర్. ఎందుకంటే మన దేవుడు ఏది కూడా ఆయన చేయింది మనం చేయమనగా ఈజ్ హియరింగ్ ది క్రై ఆఫ్ దట్ పూర్ పర్సన్. హల్లెలూయా. ఆ మొర పెడుతున్నప్పుడు ఆ మొరలు వింటున్న యేసు ప్రభు అక్కడ నిలిచిపోయాడు. when he was crying, he just stood there and said, call him. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది యేసు ప్రభు అంటాడు పిలుము అన్నప్పుడు అక్కడ ఉన్నోళ్ళు ఫస్ట్ గద్దిచ్చారట, గమ్మునుండండి ఇంకా గబ్బిగారు అంటాడు. ఎప్పుడు ఇంటికి వెళ్ళాక చదవండి మార్చారు. వండర్ఫుల్. ఎంత గద్దిస్తే అంత బిగ్గరగా కేకలు పెట్టినప్పుడు ప్రభు ఆ కేకలు విన్నప్పుడు మొరను విన్నప్పుడు యేసు ప్రభు కాకి ఆ వ్యక్తిని పిలువమన్నట్టుగా చూస్తాము. ఆయనకు కంటి చూపును అనుగ్రహించినట్టుగా చూస్తాము. హల్లెలూయా. God is a God of compassion.
ఈరోజు దేవుని వాక్యంలో ఈరోజు నీవు నేను కూడా ప్రభువుని ఆరాధిస్తున్న వారమో పిల్లరా. బీదవారి కేకల వైపు మనము నిజంగా ఆకర్షించబడకపోతే, వారి కేకలకు మనం ఆగలేకపోతే, వారి కేకలకు మన చెవులు తెరవడకపోతే, భూయబడితే భయంకర పరిస్థితుల్లో ఉంటాం. గాడ్ సేస్ యూ హ్యావ్ టు హియర్ ది క్రై ఆఫ్ ది పూర్. కొన్ని విషయాలు చూస్తానమ్మా, కొన్ని విషయాలు నిజంగా ఈరోజు నిజంగా అబ్బా ఆయన ఏదో ప్రాబ్లం, ఆయన ఏదో ఓరుతుంటే నేనేదో తినాలంటే కొన్ని మాటలు. ఒక మాట చెప్పుదాం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలోకి వద్దాం. ఇక్కడ ప్రభువు నిజంగా పేదవారిని గురించి వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్తాడు. ఇప్పుడు పేదవారికి సహాయం చేసే విషయంలో ప్రభు ఒక మాట చెప్తాడు. ఒకసారి చూద్దాం ఏమంటుండో చూద్దాం. ఒకసారి 2 వచనాలు చూద్దాం. 2 వచనాలు చాలా వండర్ఫుల్ ఉంటాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవల. అమ్మ అక్కడ ఆపేది. ఇక్కడ పేదవారికి ఇచ్చే వాటి గురించి ప్రభు మాట్లాడతాడు. ఆ తర్వాత సెకండరీ ఇష్యూ, దాని కండిషన్స్ చెప్తాడు. కానీ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ గివింగ్ టు ది పూర్. పేదవాడు వాడి స్థితిని చూసినప్పుడు నువ్వు కలిగిన వాడివి నీకు ఇచ్చే మనస్సు ఉండాలి. When you give to the needy and the poor అంటాడు ప్రభు. అంటాడు when you give to the needy and poor అంటాడు. ఆ ఇచ్చే కండిషన్ తర్వాత చెప్తాడు ప్రభు. ఇక్కడ ఈ మాటలో చూసినప్పుడు 6వ అధ్యాయంలో చూసినప్పుడు గాడ్ ఈస్ టెల్లింగ్ టు గివ్ టు ది నీడీ. ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే దిక్కులేని వారు ఉన్నారో, ఎవరైతే సహాయంలో అవసరంలో ఉన్నారో వారికి సహాయం చేసే స్థితిలో విశ్వాసి ఉండాలని దేవుడు మాట్లాడు. గాడ్ ఈస్ టీచింగ్ us to give to the poor, always open-minded. అంటే ఇక్కడ ధారాళంగా ఇచ్చే మనస్తత్వం కలిగిన ఉండాలి. ఇప్పుడు అనొచ్చు పిల్లలు, ధారాళంగా ఇవ్వాలంటే మాకు బాగా ఉండాలి కదండి, బాగుంటే కదండి ఇవ్వడానికి అనొచ్చు. యోహాన్ దగ్గరికి బ్యాప్టిజం ఇస్తుంటాడంట. పరిశుద్ధుడైన యోహాను పిల్లల బ్యాప్టిజం ఇచ్చి యోహాన్ ఇస్తున్నాడు, బ్యాప్టిజం ఇస్తుంటాడు. ఆయన దగ్గరికి అనేకులు వస్తుంటారు. బ్యాప్టిజం తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఆయన అంటాడు సర్పసంతానమా అంటాడు. రావు వృత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటాడు. మారు మనసు తగిన ఫలము ఫలించుది అంటాడు. అక్కడ చూసినప్పుడు యోహాను కొన్ని మాటలు చెప్తాడు. మేమేం చేయాలి బ్యాప్టిజం తీసుకోవాలని అడుగుతారు వాళ్ళు. వాట్ షుడ్ వి డూ టు బి బ్యాప్టైజ్? యేసుని అంగీకరించడానికి, ఆ బ్యాప్టిజం రావడానికి ఏం చేయాలంటాడు. ఆయన ఏమంటాడు తెలుసమ్మా, నీకు డబ్బులు బాగున్నవాడిని వచ్చిపాడు 2 అంగీలు ఉంటే ఒకటి ఇచ్చేయమంటాడు. యూ డోంట్ హ్యావ్ టు బి రిచ్ టు గివ్. యూ షుడ్ హ్యావ్ ద రిచ్ హార్ట్ టు గివ్ సంబడి. వాక్యం చెప్తుంది పిల్లల, నీకు ఆహారము సమృద్ధిగా ఉంటే నీకు తినడానికంటే ఎక్కువ ఉందనుకో దాన్ని పంచుకోమంటాడు. దేవుడు అన్నాడు నీకు ఇంత గొప్పగా ఉంటే పంచమనలేదు. నీ తినడానికంటే కొద్దిగా ఎక్కువ ఉంటే యూ షేర్ విత్ అదర్ పర్సన్స్ అంటాడు. ఇక్కడ యోహాను చక్కగా నేర్పిస్తాడు ఎలా ఉండాలి ఇచ్చే విషయంలో. చూసినప్పుడు విశ్వాసి దేవుని అంగీకరించేవాడు, ఆ బ్యాప్టిజంలోకి వచ్చేవాడు, యేసు రక్తంలో ముద్రించబడేవాడు, దేవుని బిడ్డవాడు, దేవుని శిల్వ కార్యముల్లో ఉన్నవాడు యొక్క హృదయము దేవుని హృదయం ఆల్వేస్ గివింగ్ నేచర్. అందుకే యేసు when you give to the poor. ఈరోజు నీ మనసు ఆ ఇచ్చే మనసు గల పేదవాడిని చూసినప్పుడు నీ మనసు కరుగులాగా ఉండాలని యేసు ప్రభువు అంటాడు. అందుకే ఇక్కడ మహాజ్ఞాని అదే మాట్లాడాడు. ఇఫ్ యు క్లోజ్ యువర్ ఐస్, ఎస్ వెన్ సంబడీ ఈస్ క్రైయింగ్, సో వెరీ రాంగ్ థింగ్ అన్న విషయాన్ని చెప్తుంది. చాలాసార్లు ఈరోజు చెప్పినారా, డోంట్ హ్యావ్ ఎ డెఫ్ ఇయర్స్ అంటాడు టువర్డ్స్ ది క్రై ఆఫ్ ది పూర్. ఇచ్చే విషయంలో నిజంగా ఇస్తే ఏంటి అని ఒక వాళ్ళకి చూస్తున్నా. ఒకసారి చూద్దాం. అదే సామెతల్లోకి వచ్చినప్పుడు 19వ అధ్యాయం 17వ వచనంలో మహాజ్ఞాని ఒక చక్కని మాట రాస్తాడు ఇవ్వడం గురించి. నిజంగా నేను ఎందుకు ఇవ్వాలి, ఏంది దాని వల్ల ఉపయోగపడి ఒకసారి ఒక చక్కని మాట రాస్తాడు. చూడు ఒకసారి చూద్దామమ్మా. 19వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూసుకుందాం. లెట్స్ ఒకసారి చూద్దాం. ఇచ్చడం గురించి పిల్లరా, ఆ పేదవారికి ఇచ్చడం గురించి మహాజ్ఞాని రాస్తుండే. ఒకసారి చదవండి అమ్మా వచనాన్ని. బీదలను కనికరించువాడు ఏమంటాడమ్మా, యెహోవాకు అప్పించువాడు. whenever you are giving to the poor, you are lending to God. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నట్టమ్మా?
బీదలకు ఇస్తున్నాడు. బీదలకు ఎప్పుడైతే సహాయం చేస్తుంటామో ఆ సహాయం అంతా దేవునికి అకౌంట్లోకి వెళ్తాడా. దేవుడు అంటాడా, గాడ్ ఓస్ యూ బ్యాక్. దేవునికి అప్పిస్తున్నవాడు బీదలను కనికరిస్తే నువ్వు అంటాడు, జ్ఞానం అంటాడు నువ్వు దేవునికి అప్పించేవాడు. దేవునికి అప్పిస్తే పోద్దామా? ఎవరికైనా పైసలు ఇస్తే మళ్ళీ వస్తే రావో డౌట్, కానీ దేవునికి ఇస్తే వస్తాయా? కిందనే అంటాడు చూడమ్మా, కింద వచ్చిన దాన్ని కంటిన్యూషన్ చూడు, ఏమంటాడు, వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయను. హల్లెలూయా. God will not stop there. When you give to the poor, God will going to give you abundantly. ఏ దేవుడైతే ఇచ్చాడో దానికి ఎంత ఇవ్వాలో దేవుడు అంత అధికంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇదేమాట మత్తయి సువార్తికుడు రాస్తాడు 25వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ 2 గుంపుల గురించి మాట్లాడుతుంది వాక్యం. ఒకరు కుడివైపు ఉంటే ఒకరు ఎడమ వైపు. కుడివైపులో ఉన్న వారితో అంటాడు, నేను ఆకలిగా నింటిని, మీరు నాకు ఆహారం ఇచ్చారంటాడు. I was hungry and you gave me food అంటాడు. నేను దప్పికొని ఉన్నాను, మీరు నాకు దాహం అని ఇచ్చారు. నేను రోగినై ఉన్నప్పుడు మీరు చెరస్సాల్లో నన్ను పరామర్శించారు, నేను చెరస్సాల్లో నన్ను చూశారు. నేను దిగంబరిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు అన్నప్పుడు వారు అంటారు, ప్రభా ఎప్పుడు ఇచ్చాం ప్రభా నీకు? 20వ అధ్యాయం 25వ వచనం నుంచి కింద 46 వరకు అదే వాక్యం ఉంటుంది. అంటే ఇలా అంటాడు, ప్రభా ఎప్పుడు ప్రభా నేను ఇచ్చామంటే మిక్కిలి అల్పులైన సహోదరులు ఒకరికి చేశావు కాబట్టి నాకు నువ్వు చేశావు. ఈరోజు ఇప్పుడు దేవుని వాక్య భావన మిక్కిలి అల్పులైన సహోదరులు ఒకరికి నువ్వు చేశావు కాబట్టి నువ్వు నాకు చేశావు. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ది రివార్డ్ అంటాడు. ఇగో నీ కొరకు యుగ ఆరంభం మొదటి నుంచి సిద్ధపరిచిన ఆ యొక్క దేవుని రాజ్యములో ప్రవేశించమంటాడు. వెన్ యు ఆర్ గివింగ్ టు ది పూర్, యు ఆర్ ఎంటరింగ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యములో ప్రవేశాన్ని పొందుకుంటావు. దట్ ఇస్ ద రివార్డ్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. దట్ ఇస్ ద రివార్డ్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. దేవుని వాక్య భావన ఈరోజు నీతో నాతో సెలవు. అందుకే దేవుని వాక్య భావన పిలవచ్చింది. ఎప్పుడైతే ప్రీతులు మొరపెడుతున్నప్పుడు యేసు ప్రభువుకు కలిగిన ఆ కనికరము కలిగిన మనస్సు, ఆ ప్రేమ కలిగిన మనస్సును నిజంగా కలిగి ఉంటున్నాం. ఈరోజు మనం పరీక్షించుకోవాల్సిన వారమంటూ మహాజ్ఞాని ఊరికినే రాయట్లేదు, ఆత్మ రాస్తున్నాడు. రాష్ట్రాంచుల బీదవారి పట్ల నిజంగా కొద్దిగా దేవుడు నేను ఉన్న స్థితిలో ఉంచినప్పుడు, కొద్దిగా మంచి స్థితిలో ఉంచినప్పుడు గాడ్ హస్ గివెన్ ఎ బర్డెన్ టు లిసన్ టు ది క్రై ఆఫ్ ది పూర్. ఆ పేదవారి యొక్క మరణ వినే అతి భారము దేవుడు నీకు నాకు పెట్టి ఉన్నాడు. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఒక మాట అంటాడమ్మా, క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంటారంటాడు. ది యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు నిజంగా ఎవరు ఏ బాధలో ఉన్నా కూడా ఆయన అలా విడిచిపెట్టేవాడు కాదు. గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. ఆయన దగ్గరికి వచ్చి బోధలు విన్నవారు ఆకలితో ఉంటే వారు ఆకలితో పంపకుండా 5 రొట్టెలు 2 చేపలను 5,000కు పంచిన దేవుడు. ఒక విధవరాలు యొక్క కుమారుడు చనిపోతే ఆమె బాధలో ఉంటే ఆ బాధను ఫీల్ అయ్యి ఆ కుమారుని తిరిగి లేపి ఆమెకు అప్పచెప్పిన దేవుడు. అంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం. కనికరం గల దేవుని ఎవరు మొరపెట్టినా కూడా వారి మొరగాలకు ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించే నీవు నేను. ఒకవేళ నీకు మొరపెట్టే వారి పట్ల ఇఫ్ యూ డోంట్ లిసన్ టు దెమ్ దెన్ యు ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ ది హెల్. దేవుడి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ మనసు క్రీస్తు కలిగిన మనసు నిజంగా కలిగి ఉన్నామా? ఆ ప్రేమను కలిగి ఉన్నామా? ఆ ప్రేమను కలిగి ఉంటే పిల్లరా we feel that it is our pain. ఎదురుండు వారికి వచ్చిన అంటే వాక్యం ఏం చెప్తుంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుకుంటాడు. అంటే ఆ పొరుగు వాని యొక్క బాధను నీ బాధగా నువ్వు ఫీల్ అవ్వాలి. అది విశ్వాసక జీవితం. విశ్వాసక ఉద్దేశం ఏంటంటే యూ హ్యావ్ టు ఫీల్ ది పెయిన్ ఆఫ్ ది అదర్ పర్సన్. దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మాట్లాడాలి. మొరలు పెట్టేవారు ఉంటారు. బహుశా
ధనవంతులు మంచి స్థితిలో ఉన్న వారికి మొరపెట్టే ఆస్కారాలు ఎక్కువ రాకపోవచ్చు, కానీ మొరపెట్టే వారి పట్ల నిర్లక్ష్యం ఉండకూడదు అన్న విషయాన్ని దేవుని వాక్యం. ఇంకో మాట, ఈ మాట చెబుతూనే ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడు తెలుసమ్మా? ఎప్పుడు కూడా నువ్వు ఈ స్థితిలోకి వెళ్ళిపోకు, నేను ఎప్పుడు మొరపెట్టున్న స్థితిలోకి వెళ్ళకంటాడు. ఎవరైతే మంచి స్థితిలో, అంతే కదమ్మా. ఇక్కడ ఒక మాట అంటాడు, ఒకసారి మన వాక్యభావం మళ్ళీ చూసుకుందాం, ఒకసారి చూద్దాం. ఆ 13 వచ్చి ఉంటాడు, ఇఫ్ ఎ మ్యాన్ షట్స్ హిస్ ఇయర్ టు క్రై ఆఫ్ ది పోర్, ఆ తర్వాత అంటాడు హీ టూ విల్ క్రై. చాలాసార్లు ఏమంటాడు, చదువు దరిద్రుల మన వినక చెవి మూసుకొని వాడు ఎప్పుడు కూడా నాకు మొర్ర పెట్టే ఆస్కారం రాదనుకునే పరిస్థితి వస్తుంది ఒకరోజు. ఈరోజు జనరల్గా మనం కొంచెం సఫిషియెంట్గా ఉన్నాం. మన ఫీలింగ్ ఏమొస్తుందంటే ఐ డోంట్ నీడ్ టు క్రై టు ఎనీబడి, ఈ ఫీలింగ్లో వచ్చేస్తుంది కదా. బట్ గాడ్ సేస్ దర్ టైమ్ విల్ కమ్, యూ విల్ క్రై అవుట్. ఆ మనసులో ఆలోచనలు ఎప్పుడు ఉండకు, ఎందుకంటే దేవుడు నిన్ను మొరపెట్టేలా చేస్తాడు ఒకరోజు. ఎందుకంటే పిల్లల బీ కేర్ఫుల్ అంటాడు. ఒక రకంగా గాడ్ ఈస్ వార్నింగ్, వెన్ యూ క్రై అవుట్ యువర్ ప్రేయర్స్ విల్ నాట్ బి ఆన్సర్డ్. నాకు మొరపెట్టే పరిస్థితి రాదు. చాలాసార్లు ఏమంటే అహం వచ్చేసినాక ఏమంటే నేను అప్పుడు ఎట్లాంటి పరిస్థితి రా, నేను ఎవరి దగ్గర అడిగే పరిస్థితి రా, నేను ఎప్పుడు ఇట్లా ఒక ఫీల్డ్ వెళ్ళిపోతున్నాను కదా కొన్నిసార్లు. God says, time will come, the day will come. Day will come. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు నువ్వు మొరపెట్టే రోజు వస్తుంది. ఆ మొరపెట్టే రోజు వచ్చినప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొర దేవుడు ఆలకించడు. God is warning. If you turn a deaf ear towards the cry of the poor. ఓ సందర్భాన్ని మీకు ఎలా నిజంగా జరుగుద్దా అంటే, ఓ సందర్భం మనందరూ తెలిసింది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక చక్కని సంఘటన. యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పారండి. ధనవంతుడు లాజరు, మనందరూ తెలుసు కదమ్మా. ధనవంతుడు లాజరు, ధనవంతుడికి ఎప్పుడు కూడా భూమి మీద ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాల్సిన అవసరం వచ్చిందామా? రాలేదు కదా. పాపం బయట లాజరు మాత్రం మొరపెడుతూనే ఉన్నాడు, అడుక్కుంటూనే ఉన్నాడు, మొరపెడుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోతే నిజంగా ఆ స్టోరీ ఎంత మంచి అనిపిస్తుందమ్మా. నిజంగా ఆ ఇద్దరు చనిపోగానే, లాజరు చనిపోగానంట దేవదూతలు వచ్చి పరమనకు తీసుకుపోయాడు. ఇతను ధనవంతుడు, హల్లెలూయా, ధనవంతుడు చనిపోయాడు, కానీ డాడ్ హెల్లో అయ్యాడు. ఎలా, ఎవరు తీసుకెళ్లారన్న సంగతి అక్కడ ఏం వివరణ ఇయ్యదు. హీ వాస్ ఇన్ ది హెల్. అక్కడి నుంచి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు, ఐ డోంట్ నో. ఆ హెల్కు ఆ హెవెన్కు ఉన్న డిఫరెన్స్లో వై గాడ్ హస్ అలౌడ్ ఇట్, సో దట్ మనకు తెలవాలన్నా దేవుడు పర్మిషన్ ఇచ్చాడేమో. దూరంగా చూసినప్పుడు అబ్రహామును రొమ్మున ఆనుకొని లాజరునట్టుగా చూస్తాము. ఈ ధనవంతుడు అగ్నిలో కాల్చున్నాడు. అప్పుడు చూసి తండ్రివైన అబ్రహామా, లాజరును ఒకసారి పంపించు అయ్యా, నా నాలుక ఎండిపోతుంది. ఏమంటాడు అతని చిటిక నీళ్ళలో ముంచి నా యొక్క గొంతు తడపడానికి అంటాడు. అబ్రహాం అంటాడు, కుమారుడా, నువ్వు భూమి మీద నీ సుఖదినాలను జ్ఞాపకం చేసుకుంటాడు, నువ్వు చక్కగా జీవించావు. అక్కడ లాజరు అనేక కష్టాలు అనుభవించాడు. Now it's time for Lazarus to rejoice because of his faith in Christ. Hallelujah. ఆ సిలువలో వల్ల, యేసే వల్ల, ఆయన రక్షణలో, ఆ విశ్వాసంలో ఆయన చక్కని సదస్సులో ఉన్నాడు. నువ్వు ఎప్పుడు కూడా మొరపెట్టే అవకాశం రాదు. ఎప్పుడు మొరపెట్టేవాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. నువ్వు మొరపెట్టే అవకాశం రాదు. ఇప్పుడు నరకములో నుంచి మొరపెడుతున్నావు. ఒకవేళ పంపిస్తామంటే నీకును మాకును ఒక పెద్ద అగాధం ఉన్నది. Nobody can come over there and come from there to here. అక్కడ చూసినప్పుడు పిల్లరా, ఎప్పుడైతే
ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నాడు ఇప్పుడు? ఎప్పుడైతే నువ్వు చెవులు మోసుకుంటావో ఆ పేదవాడి కొరకు ఆ లాజరు మొరపెడుతున్నప్పుడు, ఆ లాజరు మొరకు నువ్వు చెవులు మోసుకున్నావో, దేవుడు అంటాడు నువ్వు మొరపెట్టినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ మై ఇయర్స్ ఫర్ యువర్ క్రై. లాజరుతో ఆ ధనవంతుడు అన్నమాట అంటే నువ్వు చెవులు పోసుకున్నావే కింద ఉన్నప్పుడు, ఆ బీదవాడు నీ ఇంటి ముందు మొర పెడుతున్నప్పుడు ఆ మొరలు ఎప్పుడు ఆలకించలేదే, నీ మొర ఎందుకు ఆలకించబడాలి? 2 విజ్ఞాపన చేసినట్టుగా చూస్తాను. 2 మొరలు చేశాడు. ఒకటి చిటికనేలతో నీళ్ళు ఇవ్వమంటాడు, రెండోది అంటాడు లాజర్ను పంపించిన అన్నలు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ రాకుండా అంటాడు. కానీ 2 రిక్వెస్ట్స్ తోసివేయబడ్డట్టుగా చూస్తాం మనం కూడా. ఏది కూడా అంగీకరించబడ్డ. అందుకే దేవుని వాక్యము మహాజ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఒకవేళ పేదవాడి యొక్క ఆ యొక్క బాధకు, ఆ యొక్క ప్రార్థనలకు, ఆ యొక్క అరుపులకు నువ్వు చెవి యొగ్గకపోతే, నువ్వు మొరపెట్టు దినమున దేవుడు నీ యొక్క ప్రార్థనలో వినడు. జాగ్రత్త సుమి. వార్నింగ్ us. అందుకే యేసు ప్రభు కలిగిన కనికరము కలిగిన మనస్సు కలిగిన వారై, యేసయ్య రక్తంలో కలగబడ్డ నీవు నేను, యేసయ్యను వెంబడిస్తున్న నీవు నేను, యేసు శిష్యులుగా జీవిస్తున్న నీవు నేను, ఒకవేళ ప్రభు మనస్సు లేకుండా పేదవాడి యొక్క ఆ మొరకును ఆలకించే స్థితిలో లేకపోతే, ఆయన శిలువ రక్తంలో కడగబడ్డ రక్షణకు అర్థం ఉండదు. ఇప్పుడు దేవుడి వచ్చేట్టు ఇఫ్ డోంట్ హ్యావ్ మర్సీ టువర్డ్స్ ది పూర్, కనికరము కలిగిన హృదయము కలవారగా చెవి, కనికరము చూపువారు ధన్యులు, వారి కనికరమును పొందెదరు అని వాక్యం చెప్తుంది. అలా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. అలా పేదవారి యొక్క మొరలకు చెవి యొక్కి వారికి సహాయం చేసేవారిగా, ప్రభువును మెప్పించేవారు ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించింది. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నుంచి ఒక ప్రార్థన, ప్రభు నేర్పుకున్న ఆశీర్వాదం సెలకీర్తనతో ముగించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం. అవును నాయన, చక్కని మాటలు మాతో మాట్లాడినది. అవును నాయన, ఒకవేళ పేదవాని యొక్క మరకు నాయన చెవులు మీరు మోసుకుంటే మీ మొరలు వినబడవని నువ్వు చెప్పావు. నాయన పేదవాడి యొక్క మొరల వైపు మా చెవులు లాగన నాయన, వారి పట్ల కనికరము కలిగిన హృదయము కలిగిన, క్రీస్తు కలిగిన మనస్సు కలిగిన వారికి మనంటకు సహాయం దయచేయమని, నీ యొక్క ప్రతినిధులుగా లోకంలో జీవించడానికి అతి సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. జీవించిన ప్రతి ఒక్క బిడ్డన సంగమను వెళ్ళిన ఆశీర్వాదాలు పంపించండి. యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.